హలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వీడియో చేయబోతున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతున్న 100 టైమ్స్ వాష్డ్ ఘీ నెయ్యి 100 టైమ్స్ వాటర్ తో వాష్ చేస్తే దాంట్లో నుంచి ఒక క్రీమ్ వస్తుందంట. ఇది చాలా మంది ట్రై చేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. ఇంకా నేను ట్రై చేయాలని ఫిక్స్ అయ్యాను. దీనికి మెయిన్ గా కావాల్సింది కాపర్ ప్లేట్, కాపర్ గ్లాస్. మన దగ్గర అవి రెండు లేవు కాబట్టి నార్మల్ ప్లేట్, నార్మల్ గ్లాస్ తీసుకున్నా. ఒక గ్లాస్ లో వాటర్, 3 స్పూన్స్ నెయ్యి. ఇవి క్రీమ్ చేయడానికి కావాల్సినవి. ఇప్పుడు క్రీమ్ చేయడం స్టార్ట్ చేద్దాం. నెయ్యి ప్లేట్ లో వేసి దాంట్లో వాటర్ వేసి రౌండ్ గా తిప్పాలి. ఇలా 100 టైమ్స్ వాష్ చేయాలంట. చేస్తానో లేదో తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా చేయాలి. ఎలాగైనా 100 టైమ్స్ చేసి దీంట్లో నుంచి ఆ క్రీమ్ తీయాలి. ఇట్లా రౌండ్ గా తిప్పుతుంటే గీలో వేసిన వాటర్ అంతా సపరేట్ గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్ గా తిప్పుతుంటే ఆ నెయ్యి మొత్తం మూలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ స్పాచులాతో దాన్ని సెంటర్ కి తీసుకొచ్చి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ రౌండ్ గా తిప్పుతున్నా. అలా సపరేట్ గా వచ్చిన వాటర్ ని ఒక బౌల్ లో తీసేసుకొని మళ్ళీ దాంట్లో వాటర్ పోసి మళ్ళీ రౌండ్ గా తిప్పాలి. ఈ ప్రాసెస్ 100 టైమ్స్ చేయాలి. దీన్నే 100 టైమ్స్ వాష్డ్ ఘీ అంటారు. ఈ మాయిశ్చరైజర్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను సెర్చ్ చేసిన వరకు ఇది స్కిన్ వైట్నింగ్ చేస్తుంది, స్కిన్ హైడ్రేటింగ్ గా ఉంటుంది, వ్రింకిల్స్ అండ్ ఏజ్ స్పాట్స్ ఇవంతా క్లియర్ చేస్తుంది. ఇంకా మెనీ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏ, డిఈ అండ్ కే విటమిన్స్ కూడా ఉన్నాయంట. నాకు ఇప్పుడే చేయలాగుతుంది. ఇంకా చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. ఇప్పుడు చాలా మంది దీన్ని బిజినెస్ గా కూడా చేస్తున్నారు. ఆ క్రీమ్స్ ప్రైస్ అయితే మరీ చాలా ఎక్కువ ఉంది. అలా తీసుకోవడం కన్నా ఇలా మనం చేసుకోవడమే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు అట్లా 100 టైమ్స్ వాళ్ళు వాష్ చేస్తున్నారో లేదో అన్న విషయం కూడా మనకు తెలీదు. కొంచెం పెయిన్ ఉన్నా కూడా చాలా నిదానంగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా పని లేదు. నెయ్యి ఉంటే చాలు, ఇంకా వాటర్, అవి రెండు ఉంటే చాలు. కొంచెం లేట్ అయినా నిదానంగా మనమే చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకైతే బాగా పనిచేస్తుందంట. మనం చిన్నపిల్లలకి ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఉంటాం. దానికి బెస్ట్ ఈ నెయ్యి వాడటమే నాకు తెలిసి బెస్ట్. ఎందుకంటే నార్మల్ గా ఇలా మాయిశ్చరైజర్ చేసి పిల్లలకు వాడొచ్చు. చాలా బాగుంటది. చెయ్యి చూడండి ఎలా అయిపోయిందో, అసలు లాగేస్తుంది చెయ్యి. మార్నింగ్ స్టార్ట్ చేశాను, ఇంకా తిప్పుతూనే ఉన్నాను. వాటర్ వేసి ఇలా తిప్పంగా దీని కలర్ కూడా చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ ఎల్లో కలర్ ఉంది, ఇప్పుడు వైట్ కలర్ కి వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్ అవుతుంది. చూడాలి ఫైనల్ ఎలా వస్తుందో. ఈ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. ఒక ఆయుర్వేదిక్ క్రీమ్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతుందంటే మంచి విషయమే కదా. క్రీమ్స్ కి చాలా డబ్బులు పెట్టడం కన్నా ఇలా చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి. ఇలా వాష్ చేయంగా అదొక క్రీమ్ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఫైనల్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇదే 100 టైమ్స్ వాష్డ్ క్రీమ్. అమ్మయ్య ఎప్పుడైతుందా అనుకుంటా ఉన్నా. ఫైనల్ గా అయిపోయింది. యాక్చువల్లీ మనం మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంది. ఇది నెయ్యిలానే లేదు, చాలా సాఫ్ట్ గా, అసలు చాలా బాగుంది. ఇది దీన్ని బాగా మిక్స్ చేస్తే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సరే ఇప్పుడు దీన్ని యూస్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది. నేనైతే హ్యాండ్ కి యూస్ చేస్తాను. క్రీమ్ చాలా సాఫ్ట్ గా ఉంది. అసలు ఘీ రాస్తున్నట్టే లేదు. మనం మామూలుగా మాయిశ్చరైజర్స్ రాస్తాం కదా, సేమ్ అలాగే ఉంది. వాటర్ లా ఉంది కానీ ఆయిల్ అనిపించట్లేదు. బాగా స్కిన్ లో మెర్జ్ అయిపోతుంది. షైన్ చూడండి, బాగా షైన్ వస్తుంది. ఇది రాయంగానే చెయ్యి అట్లా షైన్ వస్తుంది. ఇంకా ఫేస్ కి బాగుంటది. మార్నింగ్ నుంచి దీనికోసమే వెయిటింగ్. ఎప్పుడు ఈ క్రీమ్ అవుతుంది, ఎప్పుడు రాసుకుందామా అని. ఇప్పుడు ఫైనల్ గా అయ్యింది, మంచిగా వచ్చింది. అంతేం ఉండదు అనుకున్నా, కానీ నిజంగా బాగుంది. ఇంత ట్రెండ్ అవుతుందంటే ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకున్నా, ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.